ఉత్తరం ముక్క రాసేసి వివాదంలోకి తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి, సామాన్య మానవుడి పరిస్థితి ఏమైపోతుంది? ఆ ఉద్దేశంతో ఈరోజు న్యాయవాదులందరమే రోడ్ల మీదకి వచ్చి మేము ఉద్యమాలు చేస్తున్నాం. మా ఉద్యమానికి తప్పనిసరిగా మరి జనసేన అధినేత మాకు తప్పనిసరిగా మాకు తోడు నీడగా ఉంటారని, మా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారని ఈరోజు మా బాధల్ని ప్రజల తరఫున మేము చెప్పడానికి వచ్చాం. మమ్మల్ని ప్రజల లెవెల్ని కూడా వెళ్ళనీయకుండా మేము మీటింగ్ పెడుతుంటే అరెస్ట్ చేసేస్తున్నారు. చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి దీనికి మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మిగిలిన న్యాయవాద మిత్రులు ఉన్నారు, కొన్ని విషయాలు వాళ్ళు కూడా చెప్తారు, మొత్తం నేను చెప్పకున్నాను. మరి సానుకూలంగా మా ప్రజల యొక్క బాధలని మా తరఫున విన్నందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారికి కెఫెయిన్ అవసరమేమో అనుకున్నాను, కొంచెం కాఫీ ఇవ్వాలని గతంలో రూమ్లో కూర్చున్నప్పుడు చెప్పా. బట్ చాలా ఎక్స్ప్రెసివ్గా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల గురించి ఎక్స్ప్రెస్ చేశారు. ఇంతకుముందు నేను ఇంకో మిత్రుడితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం చేసిన 3 చట్టాలకి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, అవన్నీ పరిధిలో తీసుకోకుండా వీళ్ళు ఆ మూడు యాక్ట్స్ని వీళ్ళు దాటుకుంటూ ఈ రోజున ట్యాంపర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం క్షేత్రస్థాయిలో కూడా వాస్తవంగా ఈ డిస్రప్టివ్ పాలిటిక్స్ ఈ ప్రభుత్వం వచ్చినాక మరి పరాకాష్ఠకు చేరింది. మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు యాజిటేషన్లో మోడ్లోకి తీసుకొచ్చారంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో సురేష్ గారిని కూడా అదేవిధంగా మాట్లాడుతూ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి యాజ్ అ పొలిటికల్ ఫ్రంట్ హౌ క్యాన్ జనసేన, ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఎటువంటి అంశాలపైన మనం వాయిస్ తీసుకెళ్లి ప్రజల్లోకి న్యాయం చేసే విధంగా మనం నిలబడదామని దానిపైన వివరించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొదటగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలానే మనోహర్ గారికి, విజయవాడ బార్ ప్రెసిడెంట్, మన స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారికి, మన న్యాయవాద మిత్రులు గుంటూరు బార్ అసోసియేషన్, తెనాలి, విజయవాడ, మంగళగిరి అందరు న్యాయవాదులకి, సీనియర్ అందరికీ నమస్కారం. అంటే యాక్చువల్గా భూ హక్కు యాజమాన్య చట్టం ఏపీ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని బార్ అసోసియేషన్లు ముందు నిరాహార దీక్షలు, అలానే కలెక్టర్లకి వినతి పత్రాలు అన్నీ తెలియజేస్తూ, నిరసన చేస్తూ, అంటే కోర్టు విధులని మనం బహిష్కరించుకొని పోరాటం చేస్తుంటే చాలామంది అదేదో న్యాయవాదుల వరకే అనుకుంటున్నారు. ఇది న్యాయవాదుల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య అని తెలియజేయటానికి ప్రతి ఒక్కళ్ళకి, అంటే గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలానే ఒక్క న్యాయవాదులు ఒక్కళ్ళే ఈ ఉద్యమానికి సరిపోరు. మనతో పాటు చాలామంది, అంటే ప్రజలు, మిగతా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో మిగతా రాజకీయ పార్టీలు అందరితో కూడా మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఆ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే పొలిటికల్ పార్టీలు కూడా మాతో పాటు సహకరిస్తే ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే మేము అన్ని రకాల రాజకీయ పార్టీలకు కూడా ఒక వినతి పత్రం అందించడం జరుగుతుంది. అలానే వినతి పత్రం తీసుకొని ఏం చేయాలి అంటే, ఇది ప్రజల వల్ల నష్టం ఏంటంటే, ఒక భూమి మీద ఉండే హక్కుని రెవెన్యూ అధికారులకు అప్పచెప్పడం వల్ల రెవెన్యూ అధికారులు అంతా కూడా పొలిటికల్ లీడర్స్ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి పొలిటికల్ లీడర్స్ కనుక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక జడ్జికి ఉండే అధికారాలు, న్యాయమూర్తికి ఉండే అధికారాలు, తీర్పుల్ని పక్కన పెట్టి ఒక రెవెన్యూ అధికారులకి ఆ అధికారం మొత్తం అప్పచెప్తే ఎలా నష్టపోతారు? పొలంలో ఇప్పుడు అనేక రకాలుగా జరుగుతున్నాయి తప్పులు. పట్టాదారు పాస్ పుస్తకాలు కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకంలో 2 ఎకరాలు ఉంటుంది, వాళ్ళు రికార్డులో ఎక్కించేటప్పుడు ఏమన్నా 1.5 ఎకరమే ఎక్కిరిస్తారు. ఆ ఎక్కించిన దాన్ని మళ్ళీ తీసుకుంటాం కోసం అనేక రకాలుగా రెవెన్యూ అధికారులని, పొలిటికల్ లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అది మార్పించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము. మరి అలా కష్టపడేటప్పుడు అదే అధికారికి కూడా ఈ టైటిల్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయమని ఇచ్చి వాళ్ళకే అధికారాలు ఇచ్చి అప్పీల్ అధికారాలు కూడా వాళ్ళకే ఇస్తే సామాన్య మానవుడు, భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు నష్టపోతారు అని ఈ చట్టంలో ఉన్న నష్టాలన్నిటినీ ప్రజలకి చెప్పి ఈ చట్టాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. మనకి ఇంకో సెంటిమెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని పట్టుకున్నా, ఏ పోరాటం చేసినా అన్నీ గెలుస్తూ వస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన ఒకటి పట్టుకుంటే ఒక తీర్మానం కానీ, ఒక ఉద్యమం కానీ, ఆ ఉద్యమాన్ని చివరి దాకా తీసుకెళ్తారు. ఈ మధ్యలోనే రిజల్ట్ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా వస్తుంది. అలాంటి సెంటిమెంట్తో మేము కూడా మీకు కలిసి
మా న్యాయవాదుల తరఫున అందరి తరఫున ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ ఒక వినతి పత్రం కూడా ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఆ ఉద్దేశంతో వచ్చాం. మీరు మా వినతి పత్రాన్ని పరిశీలించి ఆ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయించడానికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీ మద్దతు కావాలని మేము ఇంత దూరం వచ్చాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణమూర్తి గారు, ఇఫ్ యూ కెన్ జస్ట్ గైడ్ అ ఫ్యూ ఆఫ్ దెమ్. చివరిలో తీసుకుందాం. ఇఫ్ యూ కెన్ జస్ట్ గైడ్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ టు ఆఫర్ సమ్ రిమార్క్స్. ఒక భారత సెషన్ నుంచి ఇద్దరు చొప్పున ఇద్దాం సార్. రామ్మోహన్ గారు పిలిచే ముందు బెజవాడ ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తాను సార్. ఒకళ్ళకి మా వైస్ ప్రెసిడెంట్ బెజవాడ పొప్పాల శ్రీనివాస్ వచ్చారు, తర్వాత రామ్మోహన్ గారు. చాలా క్లుప్తంగా చెప్పండి, ఒక అంశాన్ని తీసుకోండి. అందరికీ నమస్కారం. మా జనసేన అని మా పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, ప్రతాప్ గారికి, ఇక్కడికి విచ్చేసిన న్యాయవాద మిత్రులందరికీ, కృష్ణమూర్తి గారికి, సురేష్ గారికి నమస్కారములు. సార్, ముఖ్యంగా సామాన్యునికి అర్థమయ్యే విషయం చెప్పాలంటే, మన జనసేన అని 2 సంవత్సరాలు ఈ ఆఫీస్ వదిలేసి అమెరికానో ఎక్కడికో వెళ్ళారు అనుకుందాం. దీని మీద నేను దొంగ డాక్యుమెంట్ సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర నేను రిజిస్టర్ చేసుకుంటాను నాది అని. మీరు అబ్జెక్షన్ చేయకపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ ఆస్తి నాదే సార్. మీరు అప్పీల్కి వెళ్ళడానికి కూడా అధికారం లేదు, చట్టం అదే చెప్తుంది. సామాన్యునికి తెలియకుండా తన ల్యాండు ఎవరో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే, అంటే నమోదు చేసుకుంటే, 2 సంవత్సరాలు కనుక ఆ వ్యక్తి అబ్జెక్షన్ చేయకపోతే ఆ ల్యాండ్ ఎవరైతే నమోదు చేసుకున్నారో వారిదేనంట సార్ ఈ చట్టం ప్రకారం. నా హక్కుని నాది అని చెప్పుకోవడం కోసం నేను రిజిస్టర్ చేసుకోవాలంట సార్. అట్లా చేసుకోకపోతే అది నా హక్కు కాదంట. ఎంత దుర్మార్గం సార్. ముఖ్యంగా ఈ సమస్యని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి లీగల్ జార్గాన్, ఈ లీగల్ టెక్నికాలిటీస్ ఇవి నేను అర్థం చేసుకోగలను. బట్ ఈ సభకి మీరు ఇంకా తేలిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంతో ఒక క్రమం చెప్పండి. అంటే కంపారిజను, ఇప్పుడు ఒకరికి ఆస్తి ఉంది, మీ ఎగ్జాంపుల్, మీరు ఉదాహరణ ఇదే చెప్పారు. అంటే నేను మూరంత కొంచెం ఇంకా చాలా ఒక సగటు మనిషి, ఒక సామాన్యుడి పరిభాషలో అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను. నేను కొంచెం నేను బలంగా తీసుకెళ్ళడానికి అడుగుతున్నాను. మీరు చెప్తుంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ చట్టం లేదనుకుందాం, ఇప్పుడు నా ఆస్తి, ఆ ప్రాసెస్ చెప్పండి నాకు. ఆ కంపారిజన్ ఉంటే నాకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి. ఇప్పుడు నేను ఒక ఆస్తి కొన్నాను, ఈ నేలకు ఈ ల్యాండ్ కొన్నాను, కొని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ల్యాండ్ మీద ఎవరికైనా క్లెయిమ్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది?